గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. కవిత గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి మీకు మాట్లాడే అర్హత లేదు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కూడా మీది కాదు. మీరు తగాదాలు పెట్టుకొని మీరు మీ అన్న తర్వాత మీ ఫాదరు మీ బావగారు మీ పంపకాలంలోనే మా తేడాలుంటే మీకు ఎవరైనా సంబంధించిన వ్యక్తులను మధ్యవర్తులను పిలుచుకొని మీరు పరిష్కరించుకోండి తప్ప మీ తగాదాలు తీసుకొచ్చేసి మాకు అంటగట్టి మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంచి ప్రజాపాలన అందిస్తూ ఉన్నాం. మా నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీ సమస్యలను తీసుకొచ్చేసి మీ ఇంటి తగాదాలు మీ ఆస్తి తగాదాలను తీసుకొచ్చి మా మీద రుద్దడం ఏమాత్రం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా మునిగిపోయినావా కాదు. కాంగ్రెస్ పార్టీ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్న విషయం. భారతదేశంలో ఉన్న ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా అమలవుతున్నట్టే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడతా ఉంది అన్ని రకాలలో, అంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కవిత గారు మీ ఇంటి తగాదాలు మీ ఆస్తి తగాదాలను మాకు తెచ్చి అంటగట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ. చిట్ చాట్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కవిత గారు చెప్పడం జరిగింది. అది కొత్తగా ఏంది చెప్పేది నాకు అర్థం కాలేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్లోనే మీరు చూస్తారు, బీఆర్ఎస్ అంతా సపోర్ట్ చేసినాకే బీజేపీ వాళ్ళు ఎంపీగా గెలుస్తారు. అది అందరికి తెలుసు, దాని గురించి కొత్తగా అనేది ఏం లేదు. ఈరోజు రాజకీయాలు ఎంత నీచంగా దిగజారిపోయినాయి అంటే ఒక కూతురు తండ్రి పైన. అసలు కవిత అంటే ఎవరు? కేసీఆర్ లేనిదే కవిత కానీ కేటీఆర్ కానీ ఉండగలుగుతారా? రాజకీయాల్లో వాళ్ళు గెలవగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అంటే ఆస్తులు కూడా ఉంటే అది రాజకీయాలుగా ముందుకు తీసుకొచ్చి ప్రజలకు తీసుకొచ్చి ఏదో టీవీలో బ్రేకింగ్ న్యూస్లు కావాలని చెప్పేసి అట్లా ఆమె సొంత తండ్రి పైనే కేసీఆర్ పైనే కొట్లాడుతుందంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. ఆస్తుల కోసమా లేకుంటే రాజకీయంగా ఎదిగేదానికోసము మినిస్ట్రీల కోసమా లేకుంటే ఆమెకి మండలి చైర్మన్ కోసమా అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించాలి. దేనికి తగాదనేది ఆస్తుల కోసమా మండలి చైర్మన్ గురించా అని చెప్పేసి ఈరోజు సొంత తండ్రి పైనే ఇట్లా మాట్లాడుతుందంటే ఒకసారి ప్రజలందరూ గమనించాలి. ఆస్తుల కోసము అధికారం కోసము సొంత వాళ్ళపైన కొట్లాడేటోళ్ళు ప్రజలకి ఏం న్యాయం చేస్తారని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.